నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సుమ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నా. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే దర్శిత్కి ఇంట్లో సెరిలాగు ఉగ్గు, మన భాషలో ఉగ్గు అంటాం కదా, ఉగ్గు తయారు చేసుకుంటున్నాను అన్నమాట. దానికోసం ఏమేమి తీసుకున్నానో చూడండి. ఫస్ట్ అయితే బియ్యం తీసుకున్నా. ఆ చిన్న గ్లాస్ మెజర్మెంట్స్ తోటి నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాను అన్నమాట. మనం ఇంట్లో యూజ్ చేసే బియ్యము జనరల్గా. సో, అవి తీసుకొని దాని క్వాంటిటీని బట్టి పప్పులు రిమైనింగ్‌వి ఎంత తీసుకోవాలి అనేది చూసుకుంటున్నాను అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూపర్ సుమ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, ఇక్కడైతే బియ్యం తీసుకున్నా. బియ్యం తర్వాత కందిపప్పు కూడా మనకు ఇంట్లోదే అండి. ఈ ఇంట్లో చేసిన కందిపప్పే అన్నమాట. కందుల నుంచి వాటిని మళ్ళీ నానబెట్టుకొని ఏంపి మళ్ళీ మిల్లుకి వేస్తారన్నమాట. సో, కందిపప్పు ఇంట్లోదే. కందిపప్పు తర్వాత ఎర్రపప్పు, మేము మైసూర్ పప్పు అంటాం. మైసూర్ పప్పు కూడా ఒక గ్లాస్ తీసుకున్నా. 3 గ్లాసుల బియ్యానికి నేను పప్పులైతే గ్లాస్ కన్నా గ్లాస్ అంత తీసుకున్నా అన్నమాట. ఎర్రపప్పు ఒక గ్లాసు. నెక్స్ట్ జనరల్గా నేనైతే పెసలు తీసుకుంటున్నా. పెసరపప్పు కాకుండా డైరెక్ట్ పెసలు తీసుకుంటున్నా. పెసలు కొంచెం హెల్తీ, ప్రోటీన్ ఎక్కువ అని అంటారు కదా. సో, అందుకు పెసలు తీసుకున్నా. నెక్స్ట్ ఇదేంటి, మినపగుళ్ళు తీసుకున్నా. మినపప్పు కాకుండా ఇంట్లో మేము మినపగుళ్ళు వాడతాము. సో, అందుకని ఇంకా అవే ఉండే అదే తీసుకున్నా. తర్వాత రాగులు అయితే బయట నుంచి తెప్పించిన అన్నమాట. సో, రాగులు కొంచెం ఫుల్ గ్లాస్ కాకుండా సగం గ్లాస్ తీసుకున్నా. నెక్స్ట్ బియ్యం క్వాంటిటీని బట్టి అయితే నేను ఈ పప్పులు ఇట్లా తీసుకున్నా అన్నమాట. బియ్యం క్వాంటిటీ 3 గ్లాసెస్ అయితే మిగతా పప్పులు అయితే ఇట్లా తీసుకున్నా. నెక్స్ట్ బాదము, కాజు తగినంత. బాదం అయితే కొంచెం, కాజు దానికంటే వాల్నట్స్ కంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసిన. సో, బాదము, కాజు, పిస్తా కూడా యాడ్ చేసిన. ఓట్స్ కూడా యాడ్ చేసిన. సో, ఈ పప్పులన్నీ అయితే మిక్స్ చేసుకొని నేను బాదం క్లిప్ అయితే ఇక్కడ వచ్చింది. కాజు, పిస్తా ఈ క్లిప్ అయితే సెకండ్ వచ్చిందనమాట. అది ముందు వచ్చింది. సో, అవన్నీ అయితే కడిగేసుకొని కొంచెం మనం మంచిగా వెట్ క్లాత్ పెట్టుకొని ఆరేసుకున్నాను అన్నమాట ఇంట్లోనే. కొంచెం డస్ట్ పడకుండా చూసుకోవాలి. సో, పప్పులు కూడా అట్లాగే అన్నీ మిక్స్ చేసి కడిగి ఇంట్లో ఆరబెట్టుకున్నాను అన్నమాట. సో, కడిగే క్లిప్ తర్వాత వస్తుంది చూడండి. ఇవన్నీ మనము కడిగి ఆరబెట్టుకున్న తర్వాత మంచిగా వేయించుకోవాలన్నమాట. మనం ఒక మూకుడు పెట్టుకొని, నేనైతే ఒక మూకుడు పెట్టుకొని ఫస్ట్ కొంచెం వేడి తక్కువ ఉంటుంది కాబట్టి డ్రై నట్స్ ఏవైతే ఉన్నాయో నట్స్ని ఫస్ట్ వేయించుకున్నాను అన్నమాట. మంచిగా కొంచెం ఎక్కువ వేయించి నల్లగా చేసుకోవద్దండి. అప్పుడు మనం ఏదైతే మిక్సీ పడతాం కదా, అప్పుడు టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో, దోరగా వేయించుకోవాలి అంతే. మరీ మాడేట్టు వేయించుకోకూడదు. మంచిగా అవి అయితే ఈ నట్స్ని అయితే ఎప్పుడు ఇట్లా మంచిగా గరిటెతో అయితే ఇట్లా కలుపుతూ ఉండాలి. అట్లాగే ఉంచితే ఒక సైడ్ అంతా మాడిపోతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఈ కాజు తొందరగా మాడుతుంది. సో, దాన్నైతే కొంచెం మంచిగా డ్రై రోస్ట్ కొంచెం త్వరగా తీసేయాలన్నమాట. నెక్స్ట్ ఈ కాజు తర్వాత నేను ఇంకా వాల్నట్స్ కూడా కొన్ని తీసుకున్నా. వాల్నట్స్ అంత ఎక్కువ తీసుకోలేదు. కొన్నే, అంటే ఎక్కువ పెట్టకూడదు కదా, ఎక్కువ క్వాంటిటీ. సో, ఆ క్వాంటిటీకి ఎంత కావాలో అంతే తీసుకున్నా. మీ ఇష్టం అది. ఇట్లా 1, 2, 3 అని అయితే లెక్క పెట్టి చెప్పలేం కదా మనము. సో, కొంచెం క్వాంటిటీ తీసుకున్నా. ఈ మాత్రమే తీసుకున్నా చూడండి. సో, వీటినంతే మంచిగా వేయించుకొని అవి చల్లారే వరకు కొంచెం మంచిగా వేడి చేయాలి. ఈ తర్వాత కొంచెం రాగులు కూడా వేడి ఎక్కువ అయితే చిట అంటాయి అన్నమాట. కొంచెం వేడి తక్కువగా ఉన్నప్పుడు, అంటే లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్నైనా కొంచెం చిన్నవి ఏవైనా కూడా. సో, అలా చేసిన. మీరు మీ ఇంట్లో మీరు ఎలా సెర్లాగ్ చేస్తారో కామెంట్ చేయండి. నేను చేసింది కూడా ఇంకేమన్నా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి నాకు. నేనైతే జెస్వికాకి ఇట్లాగే చేసిన.
సో, ఇప్పుడు దర్శిత్‌కి గూడా ఇట్లనే చేద్దామని చేస్తున్నా అన్నమాట. తను 6 మంత్స్ అయినంక సిక్స్త్ మంత్‌లో అయితే నేను ఫ్రూట్స్, ఓట్స్ అవి పెట్టినా అన్నమాట. సిక్స్త్ మంత్ తర్వాత ఇవి ఇది సెర్లాగ్ ఇవి చేసి పెట్టుకున్నా. మేమైతే ఇంట్లో ఉగ్గనే అంటాము. సెర్లాక్ అని అనము. ఇట్లా రాగులైతే వేయిస్తుంటే ఇట్లా తెల్ల తెల్లగా వైట్ వైట్‌గా మన నువ్వులలాగా అంటాయన్నమాట. చిట 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 అని. సో, అది ఎవరైనా ఫస్ట్ టైము రాగులను వేయిస్తే మాత్రం ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తది చూడండి. హ్మ్. ఇంకా ఏమైనా యాడ్ చేయొచ్చో మీరు తెలిసిన వాళ్ళుంటే కామెంట్ చేయండి. నేనిక్కడ బియ్యాన్ని, ఇంకా ఆ పప్పుల మిక్సర్ మొత్తం వేయించిన క్లిప్ అయితే లేదు. ఇంకా ఓట్స్ గూడా యాడ్ జేషిన, అటుకులు గూడా యాడ్ జేషినా అన్నమాట ఇందులో. తర్వాత ఈ పౌడర్ అయితే ఇట్లాగా చాలా పౌడర్ అయింది. అవైతే ఒక మంచి జార్‌లో పెద్ద గ్లాస్ జార్‌లో అయితే స్టోర్ చేసుకున్నా. స్టోర్ చేసుకున్న తర్వాత ఇక్కడ దర్శిత్ కోసం అయితే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నా. ఉగ్గు ప్రిపేర్ చేయడానికి ముందు ఏంటి అనంటే మనం ఉగ్గును ఫస్ట్ పౌడర్‌నయితే మనం ఒక గిన్నెలో తీసుకోవాలి. ఆ గిన్నెలో తీసుకున్న తర్వాత దాన్ని వాటర్‌లో కలిపి మనం హాట్ వాటర్‌లో పొయ్యి మీద ఏదైతే గిన్నె పెట్టుకొని వాటర్ ఏసుకొని హీట్ చేస్తాం గదా! అందులో కలుపుకోవాలన్నమాట. లేదంటే డైరెక్ట్ హాట్ వాటర్‌లో ఏస్తే ఏమవుతదంటే ఇట్లా ఉండలు అవుతది. సో, అలా వేసుకోకుండా ఫస్ట్ చల్ల వాటర్‌లో తీసుకొని ఆ తర్వాత పొయ్యి మీద ఏవైతే హీట్ అవుతున్నాయో వాటరు, ఈ మిక్స్చర్‌ను అందులో హాట్ వాటర్‌లో కలుపుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేయకుంటే అది ఉండలు అయిపోతా ఉంటది. కింద గిన్నెకు అడుగంటుకుంటదన్నమాట. అదే మాడుతూ ఉంటది. ఎందుకంటే ఇందులో డ్రై నట్స్ ఏసినాం గదా! సో, అవి తొందరగా మాడతాయి. సో, అలా చూసుకొని ఎప్పుడు కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటా ఉంటే ఏమవుతదనంటే యూనిఫార్మ్‌గా వస్తదన్నమాట. సో, అది కొంచెం ఇలా ఉంటే చాలు. ఇట్లా ఫ్లోయింగ్ మంచిగుండాలి. ఫ్రీ ఫ్లో లాగా ఉండాలన్నమాట. సో, అలా ఉన్నప్పుడు మనకు ఉడికిందని తెలిసిపోతది. సో, అప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని కొంచెం చల్లార్చుకోవాలి. చల్లార్చుకొని మరీ చల్లగా కొంచెం గోరువెచ్చగా ఉన్నా గూడా పిల్లలు తింటరు. సో, అట్లా పెట్టడమే బెటర్. మరీ చల్లగా అయిన దానికన్నా. వాళ్ళకి కొంచెం టేస్ట్ తెలుస్తది. నేనైతే కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే పెడతాను. కొంతమంది పిల్లలకి మోషన్స్ అవుతాయి. కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు పెట్టకూడదు అని అంటారు. సో, మీ బేబీని బట్టి మీరు అట్లా చేసుకోండి. అది సంగతి. ఇలా చేసిన తర్వాతయితే దర్శిత్‌కి తినిపిస్తున్నా నేనిక్కడ. సో, కొంచెం వెచ్చగున్నప్పుడే దర్శిత్ తింటాడు. పక్కన జస్విక గూడా ఉంది. ఆమెకు గూడా తినిపిచ్చేషిన. దర్శిత్‌కి తినిపిచ్చేషిన. సో, అది సంగతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. బాయ్.